సో లాస్ట్ క్లాస్లో మనము పార్లమెంటరీ సిస్టమ్ గురించి డిస్కస్ చేసామండి. సో పార్లమెంటరీ సిస్టంలో ఉండే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సో పార్లమెంటరీ సిస్టమ్ యొక్క డిస్కస్ రాయమంటే అందులో పాజిటివ్ ఏమంటాయి, దాని కౌంటర్స్ ఏంటో ఉంటాయి చెప్పుకుంటున్నాం. సో పాజిటివ్ అయిపోయింది, కౌంటర్స్ ఏంటో ఈరోజు మన క్లాస్లో చెప్పుకోవటం జరుగుతుంది. సో పార్లమెంటరీ వ్యవస్థ. టాపిక్ అర్థం చేసుకోండి. పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంట్ గురించి మాట్లాడట్లేదు, నేను పార్లమెంటరీ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. పార్లమెంటరీ వ్యవస్థ అంటే రాజ్యాంగంలో శాసన నిర్మాణానికి కార్యనిర్వాహక వర్గానికి ఎలాంటి సంబంధం ఉంటుందో తెలియజేసే ఒక వ్యవస్థని పార్లమెంటరీ వ్యవస్థ అంటారు. కేవలం దీని గురించి మాత్రమే నేను మాట్లాడితే పార్లమెంట్ గురించి మాట్లాడటం అంటాం. సో పార్లమెంట్ ఇప్పుడు క్లాస్ నడుస్తున్నాయి కదా, లోక్సభ, రాజ్యసభ. పార్లమెంట్ యొక్క అధికారాలు ఏ విధంగా ఉంటాయి, పార్లమెంట్ని విమర్శ చేయటం ఏ విధంగా ఉంటుంది, పార్లమెంట్లో ఇంకేమన్నా XYZ మనం డిస్కస్ చేయాల్సింది, రాజ్యసభ, ద్విసభ ఏమంటాం, అవన్నీ పార్లమెంటు అన్నీ నేను చెప్తున్నప్పుడు టాపిక్ పేరు, అప్పుడు దీని మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది. పార్లమెంటరీ వ్యవస్థ అంటున్నప్పుడు ద రోల్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్, వీళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని కలుపుతూ ఆన్సర్ రాయాలి. పార్లమెంటరీ వ్యవస్థ అని నేను మాట్లాడుతున్నప్పుడు శాసన వ్యవస్థకి మరియు కార్యనిర్వాహక వ్యవస్థకి ఎలాంటి సంబంధం ఉంటుంది అనే అంశం మీద మీ ఆన్సర్ నిలవబడాలి. సో అది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్, చాలామంది అడుగుతున్నారు సార్ ఆన్సర్స్ బాగా వస్తున్నాయి, ఇంకా అలా బాగా రాయాలని. సో ఇలాగే రాస్తూ ఉండండి మీరు రాసేవాళ్ళు. నాకు కొంచెం అటు ఇటు అయినా కానీ వీళ్ళని చూసుకొని కంపల్సరీగా మీకు ఆన్సర్స్ రిటర్న్ చేస్తూ ఉంటాను. సో చాలా బాగా రాస్తున్నారు అండ్ మీలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది మీ ఆన్సర్స్ని చూస్తూ ఉంటే. సో అదేవిధంగా ఇక కంటిన్యూ చేస్తూ ఉండండి. ఒక 15-20 ఆన్సర్స్ తర్వాత మీకు ఆన్సర్ రైటింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఒకటే గుర్తండి, మెయిన్స్ అన్నది చాలా 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 ఈజీ. మెయిన్స్ మీరు చక్కగా రాస్తున్నారు, రాసే వాళ్ళందరూ చాలామంది ఆన్సర్స్ ఇస్తున్నారు. కొన్ని నాకు టైం ఉండి చూస్తున్నాను, కొన్ని ఏమో ఎలాగైనా కానీ టైం చూసుకొని అయినా కానీ మీకు ఆన్సర్స్ రిటర్న్ చేస్తాను. అందులో సో మెయిన్స్లో మీరు 1, 2, 3, 4, 5 ఇట్లా ఒక 10 పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ఈ పాయింట్స్ చుట్టూనే మీరు ఇక్కడే తిప్పుకోవచ్చు. ఆబ్జెక్టివ్ కన్నా కూడా డిస్క్రిప్టివ్ ఈజీ. ఎందుకు డిస్క్రిప్టివ్ ఈజీ అంటే ఆబ్జెక్టివ్లో మీరు నెంబర్ ఆఫ్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో లాస్ట్ క్లాస్ నేను ఒకసారి ఇది కాకతీయాస్ అని చెప్తున్నప్పుడు చెప్పాను ఆ వ్యవస్థని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. సేమ్ అక్కడ ఎలా అయితే ఆబ్జెక్టివ్ని గుర్తుపెట్టుకోవాలో నేను మీకు ఎక్సర్సైజ్ నేర్పించానో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. కాకతీయాస్ అని టాపిక్ చెప్పి ఏపీ హిస్టరీకి సంబంధించి కాకతీయాస్ టాపిక్ అని చెప్పి అందులో ఆబ్జెక్టివ్ పాయింట్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో అక్కడ చెప్పాను. అలాంటిదే ఇక్కడ కూడా మనకు ఒక పాయింట్ ఉంటుంది. సో సింపుల్గా ఒక నోట్స్ తీసుకొని ఆ నోట్స్లో ఈ ఏదైతే కీ పాయింట్స్ ఉంటాయో ఆ కీ పాయింట్స్ని 1 లేదా 2 పదాల్లో అలా రాసుకుంటూ వెళ్ళిపోండి. చాలంతే, నిజంగా అది అంతే అండి. ఒక్కసారి ఆ కీ పదాలు అవన్నీ ఏదైతే మొత్తం మీ ఆన్సర్లో ఉండాల్సిన కీ పదం ఏంటి అని మీరు 1-2 సార్లు దాన్ని రివైజ్ చేసి ఎలా అయితే మార్నింగ్ చెప్పానో దాన్ని అదే విధంగా గుర్తుపెట్టుకోండి. ఈ గుర్తుపెట్టుకొని కరెంట్ అఫైర్స్లో దీన్ని అప్లై చేయడం నేర్చుకోండి. చాలు, కరెంట్ అఫైర్స్ ప్లస్ కన్వెన్షనల్ మెయిన్స్ ఈజీగా ఆన్సర్ రాసేయచ్చు. ఎటు తిరిగిన అదే పాయింట్ ఉంటాయండి. జస్ట్ ఇట్స్ ద ఓన్లీ స్కిల్ అంతే. మెయిన్స్ అన్నది స్కిల్, ప్రజెంటేషన్ స్కిల్ అంతే, అంతకు మించి ఏమీ లేదు. అందరికీ భ్రమ అంతే. ఐఏఎస్ అమ్మో మనకు అందదు, దాన్ని పెట్టి పుట్టాలి, ఏమీ లేదు. గ్రూప్ 1 అది నా వల్ల కాదు, ఏమీ లేదు అసలు అక్కడ. సో కన్సిస్టెన్సీగా కూర్చొని పేపర్ ప్రజెంటేషన్ చేయటం వచ్చింది అంటే వచ్చేసినట్టే. సో పేపర్ ప్రజెంటేషన్ చేయడానికి ఏమి డిఫరెంట్గా ఏమక్కర్లేదు. ఉన్న థింగ్స్ని, ఈ పాయింట్స్ని దాన్ని అటువైపు ఆలోచిస్తే వస్తుంది. 10 పాయింట్స్ని చూసి ఆ 10 పాయింట్స్ని అలా మైండ్లో పెట్టుకోండి. ఏది వచ్చినా కానీ ఆన్సర్ రాసేయచ్చు.
దానికి కరెంట్ అఫైర్స్ ఇలా 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 పెప్పర్ లాగా మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పెప్పర్ సాల్ట్ చల్లుకుంటాం చూసారా, చల్లితే దాని మసాలా టేస్ట్ వేరే పడుతుంది. అంతే, చూడండి ఎలా ఉంటుందో. లాస్ట్ టైం మనం పార్లమెంటరీ వ్యవస్థ చెప్పాను నేను. దాని లక్షణాలు ఏంటి అవి ఏమిటో చెప్పటం జరిగింది. ఈరోజు పార్లమెంటరీ వ్యవస్థ అంటే నేనేం మాట్లాడాలి? పార్లమెంటరీ వ్యవస్థ అంటే కార్యనిర్వాహక వర్గం సమిష్టిగా శాసన వ్యవస్థకి బాధ్యత వహించే ఒక వ్యవస్థని పార్లమెంటరీ వ్యవస్థ అంటాం. కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థకి సమిష్టిగా బాధ్యత వహించితే అది పార్లమెంటరీ వ్యవస్థ. దాని లక్షణాలు ఏంటో మీకు అప్పుడు లాస్ట్ క్లాస్లో తెలియజేశాను. ఎక్కడైతే పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గము శాసన వ్యవస్థకి బాధ్యత వహించదో అది పార్లమెంటరీ వ్యవస్థ కాదు. ఎక్కడైతే కార్యనిర్వాహక వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏం చెప్పానండి? కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థకి బాధ్యత వహించటం ఇలా ఉంటే దీనిని పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, పార్లమెంటరీ వ్యవస్థ అంటాము. ఇలా లేకపోతే కార్యనిర్వాహక అంటే తెలుసు కదా, ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది ఇలా లేకపోతే అన్న దగ్గరే మనకు ఆన్సర్ అవుతుంది. అది ప్రెసిడెన్షియల్ ఫామ్ అయి ఉండొచ్చు, అది క్రౌన్ రాచరిక వ్యవస్థ అయి ఉండవచ్చు, అది మిలిటరీ తరహా ప్రభుత్వం అయి ఉండొచ్చు, అది నిరంకుశత్వ ప్రభుత్వం అయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఫామ్ అయి ఉండొచ్చు. అది ఏది అన్నది మనకు అవసరం లేదు. అంటే ఏంటి మనం ఇక్కడ గ్రహించింది? తప్పనిసరిగా కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ ఒకదానితో ఒకటి కలిసి సామరస్యంగా ఉండే ఆ వ్యవస్థని పార్లమెంటరీ వ్యవస్థ అంటాం. అందుకోసమే కార్యనిర్వాహక సభ్యులందరూ కూడా శాసన వ్యవస్థలో భాగస్వామ్యం అవుతూ ఉంటారు. అందుకోసమే ఇది ఒక పార్లమెంటరీ వ్యవస్థ. ఇది ఈ విధంగా సెట్ అయిపోయి ఉంటుంది ఎగ్జిక్యూటివ్. సో ఎక్కడైతే పిఎం అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే నేను సుగుణాలు చెప్పటం జరిగిందో, మెరిట్స్ని చెప్పానో పార్లమెంటరీ వ్యవస్థలో, ఈ మెరిట్స్ని ఫాలో అవ్వకపోతే అదే డిమెరిట్స్, అదే లోపాలు. పార్లమెంటరీ వ్యవస్థలో ఎలా అయితే మీరు సుగుణాలు, మంచి లక్షణాలు చెప్పారో ఇవే లోపాలుగా మారిపోతాయి. ఇక్కడ ఈ యొక్క లైన్ అర్థమైందంటే మీకు ఆన్సర్ బిల్డ్ చేయడం పెద్ద సమస్య ఏమీ కాదు. నిజంగా చెప్తున్నాను. ఈ లైన్ ఒక్కటి అర్థమైన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 పాయింట్లో మీరు విన్న తర్వాత మీరు ఆన్సర్ రాయలేను అనే మాట మీ నోట వెంట రాదు. మళ్ళీ ఒక్కసారి ఈ లైన్ నోట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. నేను ఇక్కడే దీని నుంచే మీకు ఆన్సర్ మొత్తం డిరైవ్ చేస్తాను. సో ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ collectively responsible to legislature. It comes under parliamentary system of గవర్నమెంట్. సో జోక్ చూడండి, ఇప్పుడు టర్న్ ఎలా చేస్తాము మనం ఆన్సర్ని. ఇక్కడ నేను మెరిట్స్ అని ఏం చెప్పుకున్నామండి ఆ రోజు మనము? మంచి లక్షణాలు, శాసన వ్యవస్థకి కార్యనిర్వాహక వ్యవస్థకి మధ్య మంచిగా సమన్వయం ఉంటుంది. సో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నిరంకుశత్వాన్ని, బాధ్యతాయుతమైన ప్రభుత్వం అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ collectively responsible to లోక్సభ, బాధ్యతాయుతమైన ప్రభుత్వము. నిరంకుశత్వాన్ని రద్దు చేస్తుంది. ఎవరైనా నిరంకుశత్వంగా ప్రైమ్ మినిస్టర్ చేస్తూ ఉంటే అవిశ్వాస తీర్మానంతో తీసేయచ్చు. నిరంకుశత్వాన్ని నిరోధించును. ప్రత్యామ్నాయాన్ని తయారు చేస్తుంది. ఒక ప్రైమ్ మినిస్టర్ లేకపోయినా కానీ ఇంకో ప్రైమ్ మినిస్టర్ ప్రత్యామ్నాయాన్ని తయారు చేస్తుంది. 5th పాయింట్ విస్తృతమైన ప్రాతినిధ్యాన్ని ఇస్తుంది. ప్రాతినిధ్యం ఇచ్చును. అంతే కదా మనం చెప్పుకుంది. ఇవి మంచి లక్షణాలు అన్నాం కదా. రాముడు మంచి బాలుడు. ఎందుకు మంచి బాలుడు?
చక్కగా పొద్దున్నే లేస్తాడు, చక్కగా పాలు తాగుతాడు, చక్కగా చదువుకుంటాడు, చక్కగా అమ్మ నాన్న మాట వింటాడు, చక్కగా స్కూల్కి వెళ్తాడు, చక్కగా పరీక్షలు రాస్తాడు. రాముడు మంచి బాలుడు. ఇదే రాముడు చెడ్డ బాలుడు అంటే పొద్దున్నే నిద్ర లేస్తాడు, చదువుకుంటాడు, బడికి వెళ్తాడు, స్కూల్కి వెళ్తాడు, బడికి వెళ్తాడు, అమ్మ నాన్న మాట వింటాడు, వ్యసనాలు ఏమీ లేవు. ఇది ఎందుకని ఈ లక్షణాలు నేను చెప్తున్నాను. ఇప్పుడు రాముడు మంచి బాలుడు. ఎప్పుడు మంచి బాలుడు? నిద్రలేస్తాడు. ఎప్పుడు? 4 నుంచి 6 AM మధ్యలో పొద్దున్నే నిద్రలేస్తాడు. మొత్తం చక్కగా చదువుతూ ఉంటాడు. బడికి వెళ్తాడా? చక్కగా బడికి వెళ్తాడు. అమ్మ నాన్న మాట వింటాడు, మంచిగా వింటాడు, వ్యసనాలేమీ లేవు. ఇప్పుడు రాముడు చెడ్డబాలుడు ఎందుకు అయ్యాడు? పొద్దున్నే నిద్ర లేవడు. చదువుకుంటాడా? చదవడు. బడికి వెళ్తాడా? వెళ్ళడు. అమ్మ నాట మాట వినడు. వ్యసనాలన్నీ ఉన్నాయి. ఇంతే. ఒక లక్షణము అన్నది మీకు కనిపించిన తర్వాత ఆ లక్షణాన్ని ఆధారం చేసుకొని అందులో మంచిని, అందులో ఉండే లోపాన్ని బయటికి తీయటమే. ఆ లక్షణం ఆధారంగానే తిరుగుతూ ఉంటుంది చక్రం. ఆ లక్షణం ఆధారంగానే ఆన్సర్ మొత్తం కూడా మనం తిప్పుతూ ఉంటాం. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇది మీకు అర్థం అవ్వాలని చెప్పాను. ఇది మెయిన్స్ అన్ని కాదు. ఇట్లాగే ఆలోచించాలి. ఏది ఎక్కడ ఉంటుందో దాన్ని అక్కడే పార్లమెంటుని అక్కడి నుంచే తీసుకురావాలి. శాసన మరియు కార్యనిర్వాహకకి మధ్య సమన్వయం ఉంటుంది. ఉన్నదా? శాసన మరియు నిర్వాహక వర్గానికి సమన్వయం ఉండకపోవచ్చు, ఉండదు. ఎందుకు ఉండదు? కార్యనిర్వాహక వర్గంలో క్యాబినెట్ నిర్ణయము ప్రభావం చూపును. శాసనాలు ఎవరు రూపొందించాలండి? పార్లమెంట్లో. శాసన వ్యవస్థ పార్లమెంట్ కదా. పార్లమెంటరీ వ్యవస్థలో శాసన నిర్మాత ఎవరు? పార్లమెంటు. కానీ ఈ రోజు వరకు 1950 జనవరి 26 నుంచి ఈ రోజు వరకు ఒక్క శాసనమైనా పార్లమెంటు నుంచి వచ్చిందా? అదేంటండి, చాలా శాసనాలు వచ్చాయి. ఎవరు తీసుకొని వచ్చారో ఆ శాసనాలు? ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ కార్యనిర్వాహక వర్గము శాసనాలన్నీ కూడా ఇక్కడ ముందు అయిపోతున్నది వర్క్. ఏమి పార్లమెంట్లో ఏమి శాసనము రావాలి, శాసనము ఎలా ఉండాలి, శాసనంలో ఉండాల్సిన అంశాలు ఏమిటి, శాసనము రూపొందిస్తే దాని ప్రభావం ఏది ఉంటుంది, అన్నీ కూడా ముందుగా కార్యనిర్వాహక వర్గము నిర్ణయించుకొని ఆ తర్వాత ఆ అభిప్రాయాన్ని పార్లమెంటు ద్వారా శాసనం రూపంలో ప్రజలకి అందిస్తున్నారు. అంటే ఇక్కడ క్యాబినెట్ అన్నది శాసన వ్యవస్థ మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నది. ఏ దేశంలో అయితే క్యాబినెట్ పవర్ఫుల్గా ఉంటుందో ఆ దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ అస్తిత్వాన్ని కోల్పోతుంది. అవునా కాదా? అదే లోపం. భారతదేశంలో ఈ వ్యవస్థ ఉన్నది లేదు అని నేను మాట్లాడట్లేదండి. పార్లమెంటరీ సిస్టమ్, ఎంటైర్ సిస్టమ్, దట్ మే బి ఇన్ యూకే ఆర్ స్వీడన్ ఆర్ ఆస్ట్రేలియా ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఏ దేశంలో అయినా ఉండొచ్చు. ఎక్కడైతే క్యాబినెట్ చాలా బలంగా ఉంటుందో ఆ క్యాబినెట్ బలంగా ఉన్నప్పుడు శాసన వ్యవస్థని నిర్వీర్యం చేసే అవకాశాలు 100% ఉంటాయి. సో ఇది పార్లమెంటరీ సిస్టంలో ముఖ్యమైన లోపం. సో సాధారణంగా శాసన కార్యనిర్వాహక సమన్వయం ఉంటుంది అనుకుంటాము, కానీ ఎక్కడండి? వీళ్ళు ఏదన్నా ఒక బిల్లు కావాలని ప్రైమ్ మినిస్టర్ పట్టుబట్టి శాసన వ్యవస్థలోకి తెస్తే దాన్ని ఆపే అధికారం కానీ ధైర్యం కానీ ఒక్కళ్ళకైనా ఉందా? పార్లమెంటు ఈరోజు ఈ పెన్ను ఎవరు వాడద్దు అని చట్టం చేస్తే దట్స్ ఆల్, చేసేస్తారు. ఆయనకు అధికారం ఉంది. సో ఎక్కడుంది నీకు సమన్వయం? ఈజ్ ఇట్ క్లియర్? సో సమన్వయం ఉండట్లేదు అక్కడ. పార్లమెంటరీ సిస్టంలో ప్రైమ్ మినిస్టర్ క్యాన్ డూ ఎనీథింగ్.
ఎక్సెప్ట్ మెన్ బికెమ్ ఉమెన్. ఇది నేనంటుంది కాదు, రామ్సే ముయిర్ అనే రాజనీతి తత్వవేత్త అన్నది. సో కెన్ డూ ఎనీథింగ్. సో ప్రైమ్ మినిస్టర్కి ఉండే అంత బలము పార్లమెంటరీ వ్యవస్థలో ఇంకా ఎవరికీ ఉండదు. ముసలికి నీటిలో ఎంత బలము ఉంటుందో పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానికి ఎంత బలం ఉంటుంది. శాసన వ్యవస్థలు డమ్మీ అయిపోతాయండి. ఆయన ఈ బిల్లు, ఈ చట్టం కావాలి అంటే అయిపోతుంది. అంతెందుకు 42వ రాజ్యాంగ సవరణని భారతదేశంలో చూస్తే ఎక్కడైతే కేంద్రము రాష్ట్రము ఆమోదం పొంది రాజ్యాంగ సవరణలు జరగాలో, ఎక్కడైతే సంవత్సరాల తరబడి పడుతుందో రాజ్యాంగ సవరణలకి, అట్లాంటిది ప్రధాని యొక్క కన్ను సన్నలతోటి 13 రాష్ట్రాలు రాత్రికి రాత్రి నిద్రలేచి ప్రత్యేక అసెంబ్లీలు ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ బిల్లులకి ఆమోదం తెలిపి గవర్నమెంట్కి పంపిణీ 1976లో ఇమ్మీడియట్లీగా విత్ ఇన్ డేస్, వీక్స్ కూడా కాదు, వారం రోజుల్లో రాజ్యాంగ సవరణ చేసి పారేస్తారు వాళ్ళు. సో మేడం పంపింది ఫైలు అంటే రాజ్యాంగ సవరణకి, అప్పటి వరకు అసెంబ్లీ లేకపోయినా కానీ అప్పుడు అసెంబ్లీ సమావేశానికి రావాలి, రాత్రి ఫోన్ కాల్ వస్తే రాత్రి వచ్చి సమావేశం నిర్వహించాలి, శాసనపూర్వకంగా ఆమోదించి పంపుతారు. సో ఇట్లా క్యాబినెట్ నియంతృత్వాన్ని ప్రదర్శించే అధికారం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో శాసన మరియు కార్యనిర్వాహక సమన్వయం అన్నది అసాధ్యమవుతుంది. కళ్ళ ముందు మనకు చాలా సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇది లోపము ఇందులో ఉండేది. బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. పిఎం అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. ఏం బాధ్యతాయుతం అండి? ఒకవేళ నేను బాధ్యతగా లేను, అసలు బాధ్యత అంటే ఏమిటి? ఫస్ట్ పాయింట్. సో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటున్నాం. సో బాధ్యతాయుతమైన ప్రభుత్వం అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. అయిపోయింది. కానీ అధికార పార్టీకి సరైన బలం ఉన్నంత కాలము ఈ లోక్సభలో ఈ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు లోక్సభ అన్నది కేవలం ఎగ్జామ్ పాయింట్కే కానీ అది పెద్ద వ్యాలిడ్ పాయింటే కాదు. అసలు నిజంగా పార్లమెంటరీ వ్యవస్థలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం అన్నది పేపర్ మీద అక్షరంలా కనిపిస్తుంది కానీ వాళ్ళు దేనికి బాధ్యత ఉండదు. చెప్పాను అక్కడ బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉంటుందని, ప్రశ్నలు అడుగుతారు, ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది, అవసరమైతే అడ్జార్న్మెంట్ మోషన్స్ పెడతారు, షార్ట్ డిస్కషన్స్ ఉంటాయి. ఇలా కార్యనిర్వాహక శాఖని బాధ్యతాయుతంగా పార్లమెంటరీ వ్యవస్థ నడిపిస్తుంది అని నేను చెప్పడం జరిగింది. ఇక్కడ సుగుణం ప్రశ్న అడిగినప్పుడు పవా చెప్పను అంటే ఏం చేస్తావు? వాకౌట్ చేస్తారు. అంతకుమించి ఏం చేస్తారు వాళ్ళు? అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తాను మా సెక్రటరీ దగ్గర ఉంది తీసుకో అంటాం. అంతకుమించి ఏం చేస్తారు? సరే అపోజిషన్ బాగా రెచ్చిపోయి గట్టిగా గోల చేసిన స్పీకర్ మైక్ కట్ చేస్తాడు. ఏం చేస్తారు? స్పీకర్ అంటే అల్టిమేట్ ఇండైరెక్ట్గా ఇట్స్ కమ్స్ అండర్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్. డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఇటు చూడు అంటే స్పీకర్ అటు చూడాలి, ఇటు చూడు అంటే ఇటు చూడాలి. మాట వరుసకి చెప్తున్నాం, అంత పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ డామినేషన్ లేకుండా ఇక అక్కడ ఏమీ ఉండదు. సో ఇక్కడ బాధ్యతాయుతమైన ప్రభుత్వం అనేది ఒక మంచి లక్షణము. ఆ మంచి లక్షణం అనేది ఇక్కడ పిఎం అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నీ ప్రశ్నలు నీ జవాబులు తీసుకెళ్ళి నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి మరీ పోతాడు. ఇక్కడ పార్లమెంట్ జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు పర్యటనలకి పోతూనే ఉంటారు, చేసేదేమీ లేదు. నిరంకుశత్వాన్ని నిరోధిస్తుంది. ఎలా నిరోధిస్తుందని చెప్పాను లాస్ట్ క్లాసులో? నిరంకుశత్వాన్ని అవిశ్వాసం పెట్టి నిరోధిస్తుంది. అవిశ్వాసం ఏంటది? ఇది పెద్ద జోక్ కాకపోతే ప్రభుత్వానికి, మైనార్టీ ప్రభుత్వాన్ని పివి నరసింహారావు గారు దాదాపు 5 years రన్ చేస్తే పూర్తి బలమున్న ప్రధానమంత్రి మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన నిరంకుశత్వాన్ని రద్దు చేస్తాను, తొలగిస్తాను అని చెప్పటము ఇది పెద్ద లోపమే. జోకుల్లో జోక్ ఇది. సో పార్లమెంటరీ వ్యవస్థ లోపం ఏమిటి అంటే నిరంకుశత్వాన్ని అవిశ్వాసంతో నిర్మూలిస్తానని చెప్తుంది, కానీ అవిశ్వాసం అన్నది పాసిబుల్ కానే కాదు. సో
బార్గెనింగ్ జరుగుతూనే ఉంటుంది. ప్రత్యామ్నాయానికి తయారుగా ఇంకొకరిని ఉంచుతూ ఉంటుంది. సో ఈ ప్రత్యామ్నాయానికి తయారుగా ఉండటం చేత ఈ ప్రత్యామ్నాయం వీడి కాకపోతే వాడు, వీడి కాకపోతే వీడు ఉండటం వల్ల సెకండ్ లైన్ లీడర్షిప్ డెవలప్మెంట్ అవటము అండ్ అంతర్గత విభేదాలకి దారితీస్తుంది. అంతర్గత విభేదాలకి దారితీస్తున్నది. వాళ్ళే కొట్టుకొని ఒక వర్గం చీల్చుకొని ఇటువైపు ఏర్పడుతూ ఉంటారు. ఇక్కడ ప్రత్యామ్నాయం ఏర్పాటు అవుతున్నప్పుడు ఈ చీఫ్ మినిస్టర్ కాకపోతే ఇంకో చీఫ్ మినిస్టర్ రెడీగా ఉన్నాడు. సో ఈయన ఏం చేస్తాడు, ఇంకో 50 మంది ఎమ్మెల్యేలని పక్కన పెట్టుకొని ఈయన రెడీగా ఉంటాడు. ఎప్పుడు అస్థిరంగా చేయాలన్నదే ఈయన కోరిక. సో ఎక్కడైతే నీకు ప్రత్యామ్నాయం ఏర్పడుతూ ఉంటుందో అక్కడ ఇక నేను చెప్పక్కర్లేదు మీకు, ఈ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అస్థిరత్వం, దీన్ని ప్రభుత్వం అంటాం. ప్రభుత్వం అస్థిరంగా ఉంటుంది. ప్రభుత్వం అస్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. అస్థిరత్వాన్ని. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఎందుకు పడిపోయింది? కొంతమంది ఎంపీలను లాగి అవతలు పడేశాం. చరణ్ సింగ్ గవర్నమెంట్ ఎందుకు పడిపోయింది? సడన్గా 5 ఏళ్ళుగా నడవాల్సిన గవర్నమెంట్. దేవగౌడ గవర్నమెంట్ ఎందుకు పడిపోయింది? అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఎందుకు పడిపోయింది? విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గవర్నమెంట్ ఎందుకు పడిపోయింది? సో ప్రభుత్వం యొక్క స్థిరత్వము అన్నది పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది. ప్రభుత్వాలు అస్థిరాన్ని కలిగి ఉంటాయి. సో ప్రభుత్వం యొక్క స్థిరత్వం అన్నది మెజారిటీ పార్టీ సభ్యుల మీద ఆధారపడి ఉంటుంది. మెజారిటీ సభ్యుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. సభ్యుల దయాదాక్షిణ్యాలు. మొరార్జీ దేశాయ్ దగ్గర నుంచి చరణ్ సింగ్ని పక్కకి పిలిచి ఒక ఫోన్ చేసి, ఇక నువ్వే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టరు, ఒక 50 మంది ఎంపీని పట్టుకురా అన్నా అనుకోండి. సో 50 మంది ఎంపీల యొక్క దయాదాక్షిణ్యం మీద ఆ రోజు మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం నిలవబడి ఉంది. ఆ 50 మంది ఎంపీలు దయాదాక్షిణ్యం కోల్పోవటం చేత మొరార్జీ దేశాయ్ గారు పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. సో దాంతో ప్రభుత్వం అస్థిరత్వానికి గురి అవటం జరిగింది. సో ప్రభుత్వం యొక్క స్థిరత్వం అన్నది స్పష్టంగా చెప్పలేము. సో ప్రభుత్వము మెజార్టీ సభ్యుల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. సో మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపితేనే అక్కడ ఉంటాం. సో ఇక్కడ మళ్ళీ అగైన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేస్తుంది. సో ఇంకా ఏం చెప్తున్నామండి, క్యాబినెట్ నిర్ణయమే అంతిమము. క్యాబినెట్ నిరంకుశత్వాన్ని కలిగి ఉంటుందని చెప్పాను నేను ఇక్కడ. సో క్యాబినెట్ నిరంకుశత్వము, ఎంపీలకి వీళ్ళకి దయాదాక్షిణ్యాలు వీళ్ళ మీద ఆధారపడి ఉండాల్సిందని చెప్తున్నాం. 1, 2 అన్ని పాయింట్స్ అయినాయి మనకు. అవిశ్వాసం అన్నది ఒట్టి మాటే. 4, 5 ప్రభుత్వం అస్థిరంగా ఉంటుంది. ఈ 5 పాయింట్లు. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించి 6th పాయింట్ ఇక్కడ రాసుకుందాం లోపాల్లో. ప్రభుత్వము పార్టీ చేతిలో కీలుబొమ్మలాగా ఉంటుంది. సో జాతి ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. పార్టీ ప్రయోజనాలకి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. నెక్స్ట్ మంత్రులకి సరైన కాల పరిమితి ఉండదు. దాంతో వీరు ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోలేరు. 8th one, డామినేషన్ ఆఫ్ బ్యూరోక్రసీ. ఉద్యోగి స్వామ్యం ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. సో మంత్రులందరూ కూడా ఇమ్మెచ్యూర్స్, వాళ్ళకేమీ తెలియదు.
ఏం తెలుసు అని వాళ్ళకండి? సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఉంటాడు, ఏం తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీకి? రాకెట్లో ఎన్ని భాగాలు ఉంటాయో తెలియదు. సో ఖచ్చితంగా ఎంప్లాయీస్ అది టెక్నికల్గా ఇలా ఉండదు సార్, అలా ఉంటుంది సార్, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని బురుడి కొట్టించేస్తూ ఉంటారు. డామినేషన్ ఆఫ్ బ్యూరోక్రసీ అండ్ విధానాలు అంటే పాలసీస్ కంటిన్యూటీ ఉండదు. ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మారుతూ ఉంటాయి, ఆ విధానాల కంటిన్యూటీ అనేది ఉండదు. సో మొరార్జీ దేశాయ్ ఒక విధానాన్ని పాటిస్తూ ఉంటే దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇంకో విధానాన్ని పాటిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2018 వరకు ఒక విధానాన్ని పాటిస్తుంటే దాని తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఇంకో విధానాలు పాటిస్తూ ఉంటాయి. విధానాలు కానీ నిర్ణయాలు కానీ అప్పుడు తీసుకున్నవి కంటిన్యూ అవుతాయి అన్న గ్యారంటీ మాత్రం ఇందులో లేదు. దాని తర్వాత పాలకులకి అనుభవ శూన్యం ఉంటుంది. పాలకులకి అనుభవం శూన్యం. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జాంపుల్ ఏ మినిస్ట్రీ అనేది తెలుసుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఏదన్నా పెట్టుకోండి. హెల్త్ మినిస్టర్ ఉంటే ఎవరినో తెచ్చి హెల్త్ మినిస్టరో, ఎవరినో తెచ్చి లేబర్ మినిస్టరో, ఇంకెవరినో తీసుకొని వచ్చి ఏదో మినిస్టర్ ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అసలు ఆ సబ్జెక్ట్ గురించి ఏం తెలుసు? సో వాళ్ళకి ఏమీ తెలియదు. పాలకులకి పూర్తిగా అనుభవం ఉండదు. సో ప్రెసిడెన్షియల్ ఫామ్లో నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పాను, దే ఆర్ డామినేటెడ్ బై అండ్ ఇంటలెక్చువల్స్. ట్రంప్ ఈ వ్యక్తి ఇందులో సరైన వాడన్నప్పుడు ఆయన పిలిచి డైరెక్ట్ క్యాబినెట్లో చోటు ఇవ్వటం జరుగుతుంది. కానీ ఎగ్జిక్యూటివ్ పార్లమెంటరీ సిస్టంలో నీకు అవకాశం లేదు. కాబట్టి ఇది పాలకులకి అనుభవం అన్నది తక్కువగా ఉంటుందని చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఇవన్నీ కూడా పార్లమెంటరీ వ్యవస్థలో లోపాలుగా కనిపిస్తూ ఉంటాయి మనకు. పార్లమెంటరీ వ్యవస్థలో లోపాలు ఏమిటి అంటే మీరు అవన్నీ రాయాలండి. సో ఇప్పుడు పార్లమెంటు లక్షణాలు తెలిపి వాటిని చర్చించండి అన్నాం అనుకోండి. పార్లమెంటు లక్షణాలు తెలిపి వాటిని చర్చించండి అంటే మీరు ఫస్ట్ పార్లమెంటరీ లక్షణాలు మీకు ఏదైతే చెప్పానో ఆ లక్షణాలు చెప్పి ఇందులో ఈ మెరిట్స్ ఉంటాయి, ఇందులో ఈ డిమెరిట్స్ ఉంటాయని. మరి ఇవన్నీ కూడా నేను 150 పదాల్లో ఎలా రాయగలుగుతాను సార్ అంటే 150 పదాల్లో మీరు అతి సులభంగా రాయొచ్చు. నేను చెప్పిన ఇవన్నీ కూడా సైడ్ హెడ్డింగ్గా వాడకండి. సైడ్ హెడ్డింగ్గా వాడకుండా కామాలు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. సో ఇట్లా అస్థిరత్వం ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఒక 4-5 లైన్లన్నీ కూడా లక్షణాలు, ఒక 5 లైన్లన్నీ కూడా సుగుణాలు, ఒక 5 లైన్లన్నీ కూడా లోపాలు. తర్వాత కంక్లూజన్ రాసేటప్పుడు ఏం రాయాలో ఇక్కడ నేను తెలియజేస్తాను. క్లియర్ అండి? సో పార్లమెంటరీ వ్యవస్థ యొక్క లక్షణాలు తెలిపి ఆ లక్షణాలని చర్చించండి అన్నప్పుడు లక్షణాలని మాత్రమే చర్చించాలి. లక్షణాలని తెలిపి వాటిని చర్చించండి అనుకోండి, లక్షణాలు తెలిపి వాటిని చర్చించండి. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ లక్షణాలని చర్చించండి. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ లక్షణాలని చర్చించండి అనగానే పార్లమెంటులో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభకి స్పీకర్ ఉంటాడు, రాజ్యసభకి స్పీకర్ ఉంటాడు. వీళ్ళలో నుంచి ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోబడతాడు. ప్రైమ్ మినిస్టర్ అండ్ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు దీనికి రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఆర్టికల్ 75 అలా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు పేపర్లలో, మనకు ప్రజెంటేషన్ చేసిన వాళ్ళు. అందుకే నేను చెప్తున్నా, మీరు ఇక్కడ చెప్పింది పార్లమెంట్ గురించి కానీ పార్లమెంటరీ వ్యవస్థ గురించి కాదు. ఫస్ట్ పాయింట్ క్లియర్. సో ఈ సోది అంతా కూడా అడగలేదు. సెకండ్ పాయింట్ ఏమని అడుగుతున్నా, పార్లమెంటరీ వ్యవస్థ లక్షణాలని చర్చించండి. క్వశ్చన్ ఆన్సర్ రాయండి. పార్లమెంటరీ వ్యవస్థ లక్షణాలని చర్చించండి అన్నప్పుడు దీంట్లో పాజిటివ్స్ రాయాలి, దీంట్లో కౌంటర్ వ్యూస్ కూడా రాయాలి. చర్చించండి. అంతేగాని పార్లమెంటరీ వ్యవస్థ లక్షణాలని తెలపద్దు. డోంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వేరే ఆన్సర్. చర్చ అన్నప్పుడు ఇక్కడ వేరే ఆన్సర్ వస్తుంది. లక్షణాలను తెలిపి చర్చించండి అన్నప్పుడు లక్షణాలన్నిటికీ కామాలు పెట్టుకుంటూ పాజిటివ్స్ అన్నిటికీ కామాలు, కౌంటర్స్ అన్నిటికీ కామాలు పెట్టి చివరికి కంక్లూజన్ రాసి బయటికి రావాలి. దీన్నే నేను పార్లమెంటరీ వ్యవస్థని విమర్శ చేయమన్నాను అనుకోండి. ఈ కౌంటర్ పాయింట్స్ ఏదైతే 10 పాయింట్స్ చెప్పానో వాటిని అలాగే రాసుకొని వస్తాము.
సో విమర్శ అంటే ఇట్లా పడాలి. సో ఇప్పుడు ఈ విమర్శ పార్లమెంటరీ వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉన్నప్పుడు ఎందుకు తీసుకున్నామండి మనం కాదు అసలు ఎందుకు ఉంచటము ఇన్ని లోపాలు ఉంటే? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. పార్లమెంటరీ వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉన్నప్పుడు దీనిని ఎందుకు తీసుకున్నాము? ఇప్పుడు ఫస్ట్ పాయింట్కి నేను వస్తున్నా. పిఎం అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. అంటే శాసన వ్యవస్థకి కార్యనిర్వాహకకి మధ్య సమన్వయం ఉంటుంది. ఈ రెండిటి యొక్క సంబంధం గురించి పార్లమెంటరీ వ్యవస్థ చర్చిస్తున్నది. అందుకని పార్లమెంటరీ వ్యవస్థ గురించి చెప్పాను. ఇన్ని లోపాలు అన్నవి నేను చెప్పిన 1 నుంచి 10 ఎన్ని ఉన్నాయి, 10 లోపాలు అన్నది ఇది ప్రధానమంత్రి మరియు అతని మంత్రివర్గము యొక్క బిహేవియరల్ నేచర్. క్లియర్? ప్రధానమంత్రి మరియు అతని మంత్రివర్గము యొక్క పిఎం అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కన్నా కూడా ఇది ప్రధానమంత్రి యొక్క పర్సనాలిటీ, ఇతని యొక్క నేచర్, స్వభావాన్ని, పిఎం యొక్క స్వభావం మీద మనం తెలిపింది. సో ప్రధానమంత్రి ఒక నాయకుడు అయ్యుండి పార్లమెంట్కి ఒక నాయకత్వం వహిస్తూ ఇదంతా చేస్తున్నాడు అంటే ప్రధానమంత్రి అతని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ యొక్క స్వభావం మీద ఆధారపడి ఈ లోపాలన్నీ వచ్చినాయి. కానీ వ్యవస్థలో లోపం ఏమీ లేదు. వ్యవస్థలో లోపం లేదు. ఎక్కడైనా ఒక్కటైనా ఉందండి వ్యవస్థలో లోపము? ప్రైమ్ మినిస్టర్ డామినేట్ చేస్తున్నాడు కాబట్టి లెజిస్లేచర్ని పట్టించుకోవట్లే. ప్రైమ్ మినిస్టర్కి ఆయన బలం ఉంది, ఆయనకు మంత్రుల్ని వాళ్ళని కొంటున్నాడు కాబట్టి ఆయన శాసనసభలో ఎలాంటి భయము జంకు ఏమీ లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఆయన అవతల పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేని ఇవన్నీ వాళ్ళకి గెలవేసి లాగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏమీ చేయలేకపోతున్నాడు. ఇట్స్ ఆల్ అబౌట్ ద నేచర్ అండ్ బిహేవియర్ ఆఫ్ పీపుల్స్. ఈ వ్యవస్థలోకి వచ్చిన వ్యక్తుల యొక్క మనస్తత్వము, వాళ్ళ యొక్క ప్రవర్తన రీతి కానీ వ్యవస్థలో ఎటువంటి లోపం లేదు. ఇది కంక్లూజన్ మనకు. సో ఇక్కడ పిఎం అండ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ, ఇది పార్లమెంటరీ వ్యవస్థ. అంటే వీళ్ళు సరిగ్గా లేరు, వ్యక్తిగతంగా ఇక్కడ లోపాలు ఉన్నాయి మినహా వ్యవస్థలో లోపము కాదు. ఇది ఒక్క లైన్ రాసేసి రండి, పూర్తి మార్కులు మీకు వచ్చేస్తాయి. ఈ లైన్ పడకుండా నిజమే ఇన్ని లోపాలు ఉన్నాయి అనుకుంటే తప్పు. నేను చెప్పిన ప్రతిదీ కూడా ఇక్కడ లోపమే, ఇక్కడ లోపాలే, వ్యక్తుల్లో లోపమే, సంస్థలో ఎలాంటి లోపము లేదు. దాన్ని నడిపించుకునే తీరులో లోపము, పార్లమెంటరీ వ్యవస్థని నిర్వహణలో లోపము, అంతేకాని సంస్థ లేదా వ్యవస్థ నిర్మాణంలో లోపము లేదు. నిర్మాణంలో లోపం లేదు. ఈ ఒక్క లైన్ చాలు మొత్తం మీ ఆన్సర్ని తిప్పి బయటికి తీసుకొచ్చేస్తుంది. కంక్లూజన్ రాసేటప్పుడు మాత్రము చాలా చక్కగా రాయండి. కంక్లూజన్ పాజిటివ్ ఉండాలా నెగిటివ్ ఉండాలని ఒకరిద్దరు మనల్ని అడగటం జరిగింది. అది కంక్లూజన్ పాజిటివా నెగిటివా కాదు, వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ కూడా ఎలా ఉంటుంది? ఇట్స్ రే ఆఫ్ హోప్. తప్పనిసరిగా ఒక మంచి వ్యవస్థని ఏర్పాటు చేయడానికే ఆ కంక్లూజన్ అనేది ఉండాలి. లాస్ట్కి ఏం చెప్పదలుచుకున్నావు అది కంక్లూజన్. సో లాస్ట్కి ఏం చెప్తున్నాను? సో పార్లమెంటరీ వ్యవస్థ నిర్వహణలో లోపము, దాన్ని నిర్వహించుకునే తీరులో లోపం ఉంది, అంతేగాని పార్లమెంటరీ వ్యవస్థ నిర్మాణంలో లోపము లేదు. చాలు, అంతటికి చక్కగా మీకు కంక్లూజన్ అయిపోతుంది. సో ఇది మనకు మెయిన్స్ అర్థమవుతుంది కదండి. సో ఏమీ ఉండదు. సో జస్ట్ కొన్ని ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవటం రోజు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, ఇప్పుడు చెప్పేస్తుంటాం పార్లమెంట్ ఎందుకు, ఇది ఎందుకు. సో మొత్తం టాపిక్స్ అన్నీ చదివేసిన తర్వాత ప్రతిదానికి మనం ఇలా పాయింట్స్ వైజ్ ఇస్తాము. ఈ పాయింట్స్ని అలా నోట్ చేసుకొని ఇప్పుడు చెప్పండి ఇందులో ఏముందండి రాయటానికి 10 పాయింట్స్.
దాన్ని ఏం బట్టి కూడా కొట్టాల్సిన పని లేదు. మామూలుగా రెగ్యులర్గా అప్లై చేసుకుంటే తెలిసిపోతుంది, ఇటు 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 ఎస్ ఇది 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 ఇది. సో ఈ విధంగా మీరు ఆన్సర్స్ రాయటం ప్రాక్టీస్ చేయండి. ఇలా మనం కలెక్ట్ చేసి కొన్ని పాయింట్స్ అందజేస్తూ ఉంటాను. స్ట్రైట్గా వెళ్ళి క్వశ్చన్ అర్థం చేసుకొని అదే విధంగా డంప్ కొట్టి వచ్చినా కానీ మీకు తగిన మార్కులు పడతాయి. ఇంట్రడక్షన్ అట్రాక్షన్ చేస్తుంది, క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ రాస్తే బలం ఏర్పడుతుంది, అండ్ లాస్ట్ కంక్లూజన్ పవర్ఫుల్గా ఇచ్చారంటే స్కోర్ దానంతటికి అదే వస్తుంది. చాలామంది అండి, మీరు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, నాట్ మోర్ దెన్ 5% రైటింగ్ స్కిల్ ఇది అని పెన్ను పేపర్ పెట్టి వాళ్ళు డైరెక్ట్గా అటాక్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేస్తారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి అక్కడే ఆన్సర్ క్వశ్చన్ చూసేస్తారు, ఇక రాసేస్తారు. పార్లమెంటరీ లక్షణాలు చర్చించిన బాబు అంటే ఇక లక్షణాలు చదువుకొని పోతారు. ఆయన లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, ఇక పార్లమెంట్ గురించి అడిగేసని అది రాసేసుకొని నేను బాగా రాసామనుకుంటాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో కరెక్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా పాయింట్స్ ముందు సెట్ చేసుకొని దానికి తగ్గట్టు కొన్ని ఆన్సర్స్ 300 ఆన్సర్స్ రాసి పెట్టుకుంటే తప్పకుండా మీకు పోస్ట్ అనేది వస్తుంది. మొత్తం మీద కేవలము 5% మంది మాత్రమే ఈ విధంగా శ్రమ పడతారు. దీనికోసం మీరు ఏదేదో ఎన్నో పుస్తకాలు ఎన్నో రెఫరెన్స్లు చేయక్కర్లే, ఏదన్నా ఒక పుస్తకం చేసుకొని దాన్ని మీరు ఆలోచనలో పెట్టుకుంటే చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. సో ఏదైనా ఒక క్వశ్చన్ అడగంగానే సార్ అది ఎందులో ఉంటుంది, ఇది ఎందులో ఉంటుంది, ఏది ఎందులో ఉంటుందండి. ఏదైనా ఒక బుక్ తీసుకుని అందులో అన్నీ ఉంటాయి. మంచి బుక్ ఏదన్నా కానీ స్టాండర్డ్ బుక్ అంటే మీకు ఏది అర్థమవుతుందో ఆ బుక్, మీరు ఏది అర్థం చేసుకుని ఇది అన్వయించగలుగుతారో అదే స్టాండర్డ్ బుక్. సో చేయండి, చక్కగా వస్తుంది. పోటీ తక్కువ ఉంటుంది మెయిన్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 15 క్వశ్చన్స్ రాయాలి. సో ఈ 15 క్వశ్చన్స్లో ఇలా పార్లమెంటరీ వ్యవస్థ లక్షణాలు చర్చించండి అనగానే ఒక విద్యార్థి ఇవి రాసుకుంటూ పోయాడు అనుకోండి. పార్లమెంట్ అంటే లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, ఇదంతా కదంతా. ఇంకో విద్యార్థి ఏమో ఇది రాసుకుంటూ పోయాడు అనుకోండి, ఒక క్వశ్చన్ ఎగిరిపోయింది. అలా ఒక 2 క్వశ్చన్స్ పోతే చాలు, పోటీ నుంచి పోయినట్టే 2 క్వశ్చన్స్. అందుకని ప్రతి క్వశ్చన్ని కూడా అర్థం చేసుకొని నీట్గా ఒకసారి అర్థమైపోతే ఈజీగా రాసేసుకోవచ్చు. మీరు స్ట్రైట్గా అదే పాయింట్ పడుతుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకటే గుర్తు, మొత్తం 15 క్వశ్చన్స్కి 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రండి, చాలు వచ్చేస్తుంది. అటెంప్ట్ చేయటం కూడా విత్ రెస్పెక్ట్ టు ద క్వశ్చన్ డిమాండ్ ప్రకారం చేసి రండి. అక్కడ ఉండే బ్లూ ప్రింట్ అంటే అవన్నీ కూడా ముందు నుంచి చెప్తూ వస్తున్నాను మీకు. ఎగ్జామినర్ క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ వ్యవస్థ అంటే ఆయన 20 పాయింట్స్ రెడీగా పెట్టుకుంటారు. అక్కడ ఉండే బ్లూ ప్రింట్ ఇక్కడ ఉండేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి. సగం పాయింట్స్ వచ్చినా కానీ మీకు 10కి 6, 7 పడిపోతాయి, స్కోర్ ముందుకు వెళ్ళిపోద్ది. సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అన్నది ఫస్ట్ లక్ష్యం మీకు. సెకండ్, అన్ని క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్ డిమాండ్ ప్రకారం చేయాలన్నది సెకండ్ ఆబ్జెక్టివ్. థర్డ్, ప్రతి క్వశ్చన్కి సంబంధించి బేసిక్ పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి, థర్డ్ పాయింట్. ఫోర్త్, జస్ట్ ప్రాక్టీస్, అంతే చాలు, గ్రూప్ 1 వచ్చేస్తుంది మీకు. ఇక అంతే, అంతకుమించి ఎవరు ఏమీ చేయలేము కదండి. అయితే మోస్ట్ ఎగ్జాస్టిబుల్. సో దీన్ని నేను కరెంట్ అఫైర్స్ని కూడా జోడిస్తూ మీకు చెప్తూ ఉంటాము. కరెంట్ అఫైర్స్తో అండ్ టిల్ ద గ్రూప్ 1 ఎగ్జామ్ మీరు రాసే వరకు కూడా మన సంస్థ మీతో తోడు ఉంటుంది. ఇది ఈరోజు స్టార్ట్ అయిపోయి 6 నెలల సిలబస్ అయిపోగానే మిమ్మల్ని వదిలేసేది కాదు. సో మీరు ఎగ్జామ్ ఎప్పటి వరకు జరుగుతుందో అప్పటి వరకు, ఎందుకంటే న్యూస్ పేపర్లో ఇష్యూస్ మీదే మన క్వశ్చన్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ మనం నేర్చుకొని లాస్ట్కి మనం అన్ని క్వశ్చన్స్ని ఫిల్టర్ చేసుకుంటాం. కరెంట్ బేస్డ్ మీద ఏం క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ ఆ క్వశ్చన్స్ని ప్రయారిటీ చేసుకుంటాం. సో క్వశ్చన్స్ ప్రయారిటీ తీసుకున్నప్పుడు కూడా ఫస్ట్ ఒక 300 క్వశ్చన్స్ ఎన్నో మన చేతితో ప్రాక్టీస్ చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత లాస్ట్కి కరెంట్ అఫైర్స్ని అన్నీ తీసుకొని ఈసారి ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందా, ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందా, అలా ఫిల్టర్ చేసుకొని ఆ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం. సో అందుకోసమని తప్పనిసరిగా నా అవసరం మీకు ఉంటుంది. మీరు అడగకపోయినా నేను మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్ వరకు తోడుంటాం. ఓకే అండి, గుడ్ లక్.